దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ కు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఎగ్జామ్ సెంటర్లకు అభ్యర్థులు చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు పరీక్ష జరగనుంది. దివ్యాంగ అభ్యర్థులకు సాయంత్రం 6:20 వరకు పరీక్ష రాసేందుకు అనుమతినిచ్చారు. నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. దేశవ్యాప్తంగా 5,440 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది అభ్యర్థులు నీట్ ఎగ్జామ్ ను రాయనున్నారు. ఎగ్జామ్ ను 1.38 లక్షల సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేయనున్నారు. అక్రమాలు అరికెట్టేందుకు ఏఐ ఆధారిత సీసీటీవీలు ఏర్పాటు చేశారు. 51,311 జామర్లతో ఎలక్ట్రానిక్ పరికరాలను నియంత్రించనున్నారు. నీట్ పరీక్ష కోసం 1.38 లక్షల సీసీ కెమెరాలతో కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా కూడా నీట్ లో ఎటువంటి అక్రమాలు జరగకుండా ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్ నుంచి మన కరెస్పాండెంట్ శ్రీనివాస్ అక్కడ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి ఏర్పాట్లను చేశారు? ఇప్పటికే ఇంకొక కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది ఎగ్జామ్ రాయడానికి. విద్యార్థులందరూ కూడా ఎగ్జామ్ సెంటర్ కు చేరుకున్నారా? సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అక్కడ? నీట్ రీఎంట్రీ ఎగ్జామ్స్ సంబంధించి అయితే అధికార యంత్రాంగం సర్వం అయితే సిద్ధం చేసింది. ఇప్పటికే ఉదయం 11 గంటల నుంచి కూడా ఒక్కొక్కరుగా విద్యార్థులు అయితే పరీక్ష రాయడానికి అయితే ఒక్కొక్కరుగా విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లోకి వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 13 సెంటర్లో 3,257 మంది విద్యార్థులు అయితే పరీక్షకైతే హాజరు కానున్నారు. ఇటు విద్యార్థులకు సంబంధించి పరీక్షా కేంద్రాల్లో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశారు. పూర్తిగా ఇటు సీసీ కెమెరాల నిఘాలోనైతే ఇటు పరీక్షను అయితే నిర్వహించనున్నారు. ప్రస్తుతానికి మంచిర్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన 5 పరీక్షా కేంద్రాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ గారు అయితే ఉదయం నుంచి కూడా పరీక్ష కేంద్రాలను అయితే విజిట్ చేస్తున్నారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ అన్నిటిని కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు అందుబాటులో డీసీపీ భాస్కర్ ఉన్నారు. వారిని అడుగుతున్నాం. సార్ చెప్పండి సార్, గత నెలలో నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీక్ తోటి అయితే ఇప్పుడు నిర్వహించే పరీక్షకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి సెక్షన్స్ అమలు? ఇప్పుడు మంచిర్యాల నగరంలో మంచిర్యాల జిల్లాకు సంబంధించి 5 సెంటర్లలో 1,204 మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. దీనికోసము లాస్ట్ టైం ఎగ్జామ్ అయినప్పుడు మనకు 4 సెంటర్స్ ఉంటాయి. అయితే కొంతమంది విద్యార్థులు వాళ్ళకు సెంటర్ చేంజింగ్ మంచిర్యాల చేసుకున్నారు కాబట్టి ఇల్లు పెరగడంతో 5 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ 5 సెంటర్ల దగ్గర కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశాము. ఇంకా ముఖ్యంగా ఈ ఎగ్జామ్ సంబంధించి కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ కు 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంది. ఒకటి సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కొత్తగా ఇంక్లూడ్ కావడం జరిగింది. తర్వాత ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్, స్టేట్ పోలీసు అండ్ సివిల్ పోలీసు 3 అంచెల్లో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. ఉదయం 7:30 నుంచే కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ ఎగ్జామినేషన్ సెంటర్ కు రావడము, తర్వాత పిల్లలు 11 గంటల నుంచి రావడం జరుగుతుంది. వీళ్ళని ప్రాపర్ టెస్టింగ్ చేసి నామ్స్ ప్రకారం ఆలోచిస్తున్నాము. ఎగ్జామ్ కూడా 2 గంటలకు స్టార్ట్ అవుతుంది, 5:15 వరకు నడుస్తుంది. పిల్లల్ని 1:30 వరకు అలో చేస్తారు. అప్పటి వరకు కూడా సరౌండింగ్స్ ఏరియాలో అండ్ 163 బిఎన్ఎస్ 144 సెక్షన్ కూడా అమలు చేయడం జరిగింది. ముఖ్యంగా జిరాక్స్ సెంటర్స్ కానీ ఇంటర్నెట్ సెంటర్స్ అన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్ లో కూడా సీసీటీవీ విత్ జామర్స్ తో ప్రాపర్ పటిష్ట బందోబస్తు 24/7 సర్వేలెన్స్ ప్రకారం ఎగ్జామ్ అవుతుంది. కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ కూడా ప్రాపర్ సీసీటీవీ అండ్ 3 అంచెల భద్రతా వ్యవస్థతోటి డెస్టినేషన్ పంపించడం జరుగుతుంది. దాదాపు ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకుంటా ఉన్నారు. సాయంత్రం 5:15 వరకు అయితే పరీక్ష జరిగింది. దాదాపుగా 6 గంటల పావు అయితే విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లో లోపల ఏమన్నా సిచ్యువేషన్ జరిగే అవకాశం ఉంది? అంటే విద్యార్థులు ఏమన్నా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటే వారందరినీ బయటికి తరలించడానికి సోదప్పి పడిపోయిన ఇతరత్రకు సంబంధించి కూడా ఎటువంటి చర్యలు చేస్తున్నారు? ఇప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్ కు ఎన్టీఏ గైడ్ లైన్స్ ప్రకారము మనకు మెడికల్ స్టాఫ్ ను కూడా జిల్లా యంత్రాంగం ఇవ్వడం జరిగింది. లోపల మెడికల్ స్టాఫ్ కూడా ఉన్నారు. వాళ్ళకు ప్రాపర్ స్కూల్ వాటర్ అవన్నీ ఫెసిలిటీస్ కూడా పిల్లలకు ఇస్తున్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉన్నా పిల్లలకు లోకల్ సూపరింటెండెంట్ వాళ్ళు అండ్ మెడికల్ సిబ్బంది వాళ్ళకు అందుబాటులో ఉంటారు. కాబట్టి పిల్లలకు మంచి వాతావరణంలో మంచి కంఫర్టబుల్ ప్లేస్ లోనే ఎగ్జామ్ జరుగుతుంది.
జిల్లా యంత్రాంగము కలెక్టర్ గారు అండ్ అందరం కూడా అదే పనిలో పిల్లలకు ప్రాపర్ ఎగ్జామ్ కోసం మేము ఏర్పాటు చేస్తున్నాం. ఈ 5 సెంటర్లకు సంబంధించి ఎంతమంది సిబ్బందిని పోలీస్ సిబ్బందిని కేటాయించారు? భద్రత ఏ రకంగా ఉంది? 150 మంది తోటి పోలీస్ సిబ్బంది తోటి మేము ఇప్పుడు 5 సెంటర్లకు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. దీంట్లో అవుటర్ కార్డన్ లో సివిల్ పోలీసు ఉన్నారు, ఇన్నర్ కార్డన్ లో ప్రిస్కింగ్, హెచ్హెచ్ఎండి, డిఎఫ్ఎండి తోటి ఏఆర్ సిబ్బంది ఉన్నారు. అండ్ కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ దగ్గర సిఆర్పిఎఫ్ అండ్ ఆర్మూడ్ గార్డ్స్ తో సహా బందోబస్తు ఉన్నారు. అండ్ వైలాన్ రూట్ లో కూడా ప్రాపర్ పెట్రోలింగ్ ప్లస్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ మూవ్మెంట్ కూడా బందోబస్తు ఏర్పాటు చేశాము. ఎన్టీఏ ఇచ్చిన గైడ్ లైన్స్, గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం CCTV సర్వేలెన్స్ ఎవ్రీ స్టేజ్ లో CCTV సర్వేలెన్స్ ద్వారా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది శ్రీజ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే ఇదే సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. పరీక్షా కేంద్రాల వద్దనైతే ఎక్కడ ఇటువంటి ఇబ్బంది కలగకుండానైతే డిపార్ట్మెంట్ల పరంగా అన్ని రకాల చర్యలు అయితే చేపట్టారు. గత నెలలో నిర్వహించిన ప్రశ్నపత్రం లీకేజ్ తోటి అయితే విద్యార్థులు కూడా ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్స్ అయితే చూసాం. ఇప్పుడు ఆ ప్రశ్నపత్రం లీకేజ్ కాకుండా అయితే ఎక్కడికక్కడ 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులు అయితే పరీక్షా కేంద్రాల్లోకి వెళ్తున్నారు. 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు అయితే పరీక్ష అయితే కొనసాగనుంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గత 3 రోజుల నుంచి కూడా 40 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు ఎండలు నమోదవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు అయితే జిల్లా యంత్రాంగం అయితే తీసుకున్న సిచ్యువేషన్స్ అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. దేశవ్యాప్తంగా